అందరికీ మరణాత. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానమే అందరికీ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, పరమగీతము 3వ అధ్యాయం 7 నుండి 8 వచనాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము, ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరమగీతము పుస్తకములో నుండి మరొక అంశాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. సొలొమోను మంచమును గురించి ధ్యానం చేశాం. ఇప్పుడు సొలొమోను పల్లకి గురించి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. పల్లకి అనగానే పూర్వం రాజులైన వారు, గొప్పవారు, ఘనులైన వారు, మరి మంత్రులైన వారు, వారు ప్రయాణం చేసే ఒక ప్రయాణ సాధనం, ఒక వాహనం లాంటిది. ఈ పల్లకి వారికి అధికారాన్ని, గౌరవాన్ని తెచ్చేది. తర్వాత పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను తీసుకుని వెళ్ళడానికి, నూతన శకానికి మంగళకరంగా ఉండడం కొరకు పల్లకిని ప్రయాణ సాధనంగా వాడేవారు. 4 బోయలు వాటిని మోసేవారు. సొలొమోను రాజుకు ఒక పల్లకి ఉంది. రాజుగారు దానిలో ఆసీనులై విశ్రాంతి తీసుకున్నప్పుడు ఈ 4 బోయలు దీన్ని తీసుకుని వెళ్తారు. ఈ పల్లకి చుట్టూ భద్రతగా మరి 60 మంది శూరులు దాని వెంట ఉంటారు. వారు ఎవరట? 4 లక్షణాలు ఉన్నాయి. ఈ శూరులు ఎవరంటే పరాక్రమశాలులు, 2 ఖడ్గదారులు, 3 యుద్ధవీరులు. పల్లకి ఆత్మీయ సత్యాలు. పల్లకి క్రైస్తవ సంఘానికి గుర్తుగా ఉంది. పల్లకి సువార్తకు గుర్తుగా ఉంది. పల్లకిలో రాజు ఆసీనుడై లేక ఆయన పవలించినట్లుగా యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా సంఘములో ఆయన ఉన్నారు. సువార్తలో ముఖ్యముగా ప్రధాన కేంద్రం యేసుక్రీస్తు ప్రభువే. ఆయన గురించి చెప్తాం. ఈ సువార్తను మోయడానికి, తీసుకుని వెళ్ళడానికి కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ 60 మంది శూరుల గూర్చి బైబిల్ పండితులు ఏమని చెప్పారంటే, 12x5, 12 మంది అపోస్తలులు, 5 రకములైన బలులు, అనగా సమర్పణ. బలి అంటే సాక్రిఫైస్. ఈ 12 మంది యేసు ప్రభువుని మోయడానికి, సంఘాన్ని నడిపించడానికి లేక సువార్త ప్రకటించడానికి మొదటగా వీరు సువార్త భారాన్ని మోశారు. ఇప్పుడు కోట్లాది మంది ఉన్నారు. సొలొమోను పల్లకిని మోయడానికి ఉన్న ఆ శూరులకు ఉన్నటువంటి లక్షణాలు మనం గ్రహించి ఆత్మీయ సత్యాలుగా మనం దాన్ని ధ్యానం చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అనే సువార్త పల్లకిని మోయడానికి మనం కూడా వీరి వలె 3 లక్షణాలు కలిగి ఉండాలి. మొదట, ఇశ్రాయేలులో పరాక్రమశాలులు, శూరులైన వారిని ఎన్నుకున్నారు. పరమగీతం 3:7-8 మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 6:12 యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవానికి తోడైన అతనితో అన్నగా, గిద్యోను గానుగచాటున గోధుమలను ఎవలను దుల్లగొట్టుచుంటే ఆ టైంలో దేవదూత వెళ్ళి పరాక్రమం గల బలాఢ్యుడా అని సంబోధించింది. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 11:1 కూడా గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. ప్రభువుకున్న పేరు ఎల్షడాయ్, అనగా బలిష్ఠుడైన దేవుడు. ఇంగ్లీష్లో ఆల్ మైటీ, సర్వశక్తి గల దేవుడు అని వ్రాయబడింది. దేవుని పిల్లలైన వారు మరి వారు కూడా బలం, పరాక్రమం అంటే బలము కలిగిన వారుగా ఉండాలి. ప్రభు సువార్త ప్రకటించాలన్నా, ఆయన సంఘాన్ని మోయాలన్నా, ఆయన సేవ చేయాలన్నా మన బలము, మన శక్తి, మన జ్ఞానం, మన ధనం ఏవి కాదు, కానీ ప్రభు ఇచ్చే పైనుండి వచ్చే బలం మనకు కావాలి. ఎఫెసీ 6:10 తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి అని వ్రాయబడింది. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండాలి. కాబట్టి బైబిల్
ఈ దైవికమైన బలం సంపాదించడానికి 7-8 విషయముల ద్వారా మనం గ్రహించగలం. ఈ బలం మనకి ఎలా కలుగుతుంది? దైవిక బలం మొదట దేవుని కొరకు ఎదురు చూస్తే ఈ నూతన బలం మనకు కలుగుతుంది. దీనికి అయ్యగారు పెట్టిన పేరు, దైవ సన్నిధిలో నీవు ఉంటే దైవ శక్తిని, నూతన బలం నీకు వస్తుంది. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సమస్యలకు నడిచిపోదురు. కీర్తన 27:14 కూడా కనిపెట్టుటను గురించి వ్రాయబడింది. విలాపవాక్యంలో 3:25 దైవ సన్నిధిలో మనం ప్రార్థించి ధ్యానించి కనిపెట్టిన ఎడల దైవ శక్తిని మనం పొందుకుంటాం. ఇక రెండవదిగా దేవుని కలిగి ఉంటే బలం కలుగుతుంది. దేవుణ్ణే మనం కలిగి ఉండాలి. దేవుని కలిగి దేవుని కోసం ఎవరైతే బ్రతుకుతారో వారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దానియేలు గ్రంథం 11:32 అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవుని నీవు కలిగి ఉంటే నీకు విస్తారమైన పరలోక బలం నీకు కలుగుతుంది. దేవుడు లేకపోతే బలహీనం అయిపోతాం ఆత్మీయంగా. అందుకే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని వ్రాయబడింది. కీర్తన 18:1 యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని కీర్తనగాడు దావీదు గారు అంటారు. దేవుడే మన బలం, మన స్ట్రెంగ్త్ ఆయనే. యోవేలు 3:10 కూడా అక్కడ వ్రాయబడింది. బలహీనుడు ఏమనుకోవాలట? నేను బలాఢ్యుడను అని అనుకొనవలెను. కాబట్టి ఎవరిని బట్టి మన బలవంతులం? మన దేవుడు సజీవుడు, నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడైన యేసు ప్రభువును బట్టి. కీర్తన 84:5 నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియములని వ్రాయబడింది. కనుక దేవుని వలన మనం బలం పొందాలి. మూడవదిగా బలం ఎలా కలుగుతుందనగా వాక్యం ద్వారా బలం కలుగుతుంది. 119 దావీదు కీర్తన 28 వ్యసనం వలన ప్రాణం నీరైపోయాను అనగా తన కలిగిన బలహీనతలను బట్టి బలహీనుడైపోయిన దావీదు గారు అంటాడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. స్థిరపరచుము అనే మాట బలపరచుము అని కూడా వ్రాయబడింది. కాబట్టి దేవుని వాక్యము నిన్ను బలపరిచే శక్తివంతమైన ఔషధం. యేసు రక్తములో కడగబడిన మనం అందరం యవనస్తులమే. 1 యోహాను 2:14 యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకంటే దేవుని వాక్యం మీ యందు నిలిచినది గనుక మీరు దుష్టిని జయించున్నారు గనుక మీరు రాయించున్నారు. కాబట్టి మనం ఎప్పుడు బలవంతులుగా ఉంటాం? మన బలము దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో, వాక్యము మరి ప్రకారంగా వాక్యం విని, వాక్యము చదివి, వాక్యమును గైకొనే వారి జీవితాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. వారు సాతాను జయించే శక్తి వారికి ఉంటుంది. దైవ శక్తి ఖడ్గం లాంటిది, అంత గొప్ప శక్తి కలిగింది. దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థంపై ఏకాంత స్థలం కోరుము చేరుము అనేటువంటి పాటలో వాక్యాహారము తినేళ్ళ బలమాత్మకు లభించేటట్లు, వాక్య గ్రంథములోని దేవుని పలుకు వెనక నడుచుటట్లు అని వ్రాయబడింది. అందుకే మత్తయి 4:4 మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడింది. కాబట్టి మన ఆత్మలు బలపడాలంటే దేవుని వాక్యాన్ని మనం అనుదినము భుజించాలి. అపోస్తుల గారు 20:32 ఆయన కృపావాక్యమునకును మిమ్మల్ని అప్పగించున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచిన వారందరిలో శ్వాసమను శక్తిమంతుడు అని వ్రాయబడింది. కాబట్టి వాక్యం చదవకపోతే, వినకపోతే, గైకొనకపోతే ఆత్మకు శక్తి ఉండదు. శారీరకంగా బలం ఉండొచ్చు కానీ ఆత్మీయంగా బలహీనమైపోతాం. మరి 4వదిగా ప్రార్థించడం వలన బలం కలుగుతుంది. యాకోబు పత్రిక 5:16 మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందిన ఒకరి కొరకు ఒకటి ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలది. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో నీతిమంతులముగా, అప్పుడు మన ప్రార్థన బహుబలము కలిదై ఉంటుందట.
అనగా ప్రార్థన. నీతిమంతుడుగా మనం జీవించినప్పుడు ఆ క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులం అయ్యాం గనుక ఆ రక్తం నీకు బలాన్నిస్తుంది. అప్పుడు నీవు చేసుకునే ప్రార్థన బలం నీకు కలిగి ఉంటుంది. చూడండి, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అంత శక్తివంతమైన బలం ప్రార్థనకు ఉంది. కీర్తన 138:3 నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచేది. ప్రాణములో త్రాణ అంటే ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మొర విని ఆయనట ప్రార్థన ద్వారా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచాడట. త్రాణ అనగా బలము, ప్రాణములో బలము పుట్టించి. ఎఫెసీ 6:18 ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పౌనం పట్టుదల విజ్ఞాపన మెలకుగా ఉండండి అనే మాట. 5వదిగా విశ్వాసం ద్వారా బలం. రోమాపత్రిక 4:20-21 అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముకు సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని ఉరుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. 99 సంవత్సరాలప్పుడు దేవుడు వచ్చి నీకు సంతానం ఇస్తాను అని అన్నాడు. శారమ్మ గారికి 90 సంవత్సరాల వయసు. మరి వారు అప్పటికి వృద్ధాప్యం, యవన శక్తులు ఉడిగిపోయినాయి. కానీ అబ్రహాము గారు ఏమి నమ్మాడు? వాగ్దానము చేసిన దేవుడు సర్వశక్తిమంతుడు, సమర్థుడు, నెరవేర్చని నమ్మి దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ విశ్వాసం ద్వారా దైవ బలాన్ని పొందుకొని యవన శక్తులు పొందుకొని ఇస్సాకును కన్నాడు. ఎంత గొప్ప భాగ్యం! కాబట్టి వ్యాధి సమస్య వచ్చినప్పుడు విశ్వాసం తగ్గిపోతుంది. అప్పుడు దేవుని ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎంత విశ్వాసం కావాలో అంత విశ్వాసం ఇమ్మని దేవుని అడగాలి. అందుకనే దేవదాసయ్య గారు వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గనరయ్య క్రీస్తుని కార్యం అనే పాటలో విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము, విశ్వమంతటిని గావించిన నీ తండ్రి విశ్వాసమును గావింపలేడా అని పాడారు. కాబట్టి విశ్వాసము లేని విసుగుదల సమయంలో విశ్వాసమిమ్మని అడిగితే విశ్వాస బలము పొందుకొని దైవ శక్తి కలిగి పరాక్రమములుగా ఉంటాం. ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచును అనేది నేను సమస్తం చేయగలనని పౌలు గారు అన్నారు. మనము పరాక్రమం గల వారుగా, బలాఢ్యులముగా, శక్తి కలిగిన వారంగా ఉండాలంటే దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. మత్తయి 17:20-21 అక్కడ మనం చూస్తాం, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవునని, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని ప్రభువు నిశ్చయంగా చెప్తున్నానని చెప్పాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటేనే కొండ కదిలిపోతే ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన, దేవుని వాక్యం వినుట వలన. అలాగే యోహాను 1 5:4 దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం విశ్వాసమే. అపవాదిని జయించాలంటే వాక్య బలం ఉండాలి. మరి లోకాన్ని జయించాలంటే మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ద్వారా లోకాన్ని జయించగలం. లూకాసు వార్త 17:5-6 మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో అపోస్తలులు అన్నారు. విశ్వాసమునకు వృద్ధి ఉండాలి. ఈ కడవర దినాలలో ప్రభు అన్నారు, నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం ఉండ కనుగొందున. కాబట్టి పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఏమని ప్రార్థించేవారంటే దైవజనులు, దేవా ఈ పనికి నాకు ఎంత విశ్వాసం కావాలో అంత విశ్వాసం దయచేసి ఈ పని నెరవేర్చనని మనం ప్రార్థన చేయాలి. 6వదిగా దేవుని కృప ఉంటే బలం కలుగుతుంది. 2 తిమోతి 2:1 నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. కాబట్టి నో గ్రేస్ నో స్ట్రెంగ్త్. కృప లేకపోతే బలం ఉండదండి. ఏమున్నా లేకపోయినా నీ కృప నాకు దూరం చేయొద్దని భక్తులు అడిగారు. మోషే గారు కృప కావాలని ప్రార్థించాడు 90:14.
ప్రతి ఉదయం నీ కృపతో మనం తృప్తిపరచం, అప్పుడు మా జీవిత దినములన్నీ ఉత్సహించి సంతోషించదమన్నారు. దేవసంస్థ చేవే మనసు అనే కీర్తనలో పరమదేవ నిబంధనాజ్ఞల్ భక్తితో గైకొను జనులకు నిరంతరమును కృప నిలిచిండును. 2 కొరింథీ 12:9 నా కృప నీకు చాలును. భక్తుడైనటువంటి మరి పౌలు గారు దేవుడొచ్చి ఆయనకున్న బాధల్లో బలహీనతలో ప్రార్థిస్తే, ఇదిగో నీ ప్రార్థన వినను గాని నీ బలహీన సమయంలో నా కృప నీకు చాలునని అభయం ఇచ్చారు. కృప జీవము కంటే ఉత్తమని బైబిల్ చెప్తుంది. అంత మాత్రమే కాదు, దావీదు గారు కూడా నీ కృప నాకు దూరము చేయొద్దని ప్రార్థన చేశాడు. కాబట్టి భక్తులందరూ నోవాహు కృప పొందిన వాడు ఆయను. చూసారు ఆ తరంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9 భోజన పదార్థాలను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనటం మంచిది. ఎఫెసీ 2:8 కాబట్టి విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డాం మనం. అలాగే కృప దేవుడు ఎవరికి ఇస్తాడు? 2 లక్షణాలు మనకు ఉండాలి. 103:11 కీర్తన గ్రంథంలో భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయనందు భయభక్తులు గల వారి ఆయన కృప అంత అధికంగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు ఉంటే ఇలాంటి వారికి అధిక కృపనిస్తాడు. సామెతలు 8:10 భయభక్తులు అంటే చెడుతనం విసర్జించటే. కాబట్టి కృప భయభక్తులు కలిగిన వారికి విస్తారంగా దేవుడిస్తాడు. కృప ద్వారా బలం. రెండవదిగా దీనిలో కృపనిస్తాడు. యాకోబు 4:6 కాబట్టి అహంకారాలు ఎదిరించి దేవుడు దీనిలో కృపనిస్తాడు. సౌలు కృపను కోల్పోయాడు, రాజ్యం కోల్పోయాడు. దావీదు కృపను సంపాదించుకున్నాడు. 7వదిగా పరిశుద్ధాత్మ ద్వారా బలం. ఎఫెసీ 3:15-18 మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులు కూడా దాని వెడల్లో ఎంతో ఎత్తు గ్రహించుకునే వాళ్ళు. పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరంగ పురుషుడు బలపరచబడాలి. 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుతారని. దేవుని ఆత్మ లేకుండా మనం శక్తి కలిగి జీవించలేం క్రైస్తవులుగా. రోమా 15:13 మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది అనే మాట. కాబట్టి దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు శక్తి కలిగిన వారుగా ఉంటారు. 2 తిమోతి 1:7 దేవుడు మనకి పిరికితనం ఆత్మని లేదు, ఇంద్రియనిగ్రహ ఆత్మనిచ్చాడు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని బైబిల్ చెప్తుంది. సంసోను దేవుని ఆత్మ కలిగిన వాడు బహుబలంగా ఉన్నాడు. ఆత్మ అతని నుంచి వేరైపోయినప్పుడు బలహీనుడైపోయాడు. దేవుని ఆత్మ కలిగిన వారు చాలా బలాఢ్యులుగా పరాక్రమములుగా వంతులుగా ఉంటారు. ఇక 8వదిగా పునరుత్థాన బలం. ఫిలిప్పీ 3:10-11 పౌలు గారు చెప్పారు, మరి ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొగట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నానంటాడు. కాబట్టి ప్రభువు పునరుత్థాన బలం ఏంటి? శక్తి ఆయనలో ఉంది. పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని, లోకాన్ని జయించింది. కాబట్టి ఆయన రక్తంలో కడగబడిన వారు, ప్రభుని విశ్వసించిన వారు నేనే పునరుత్థానం జీవం అన్నారు గనుక ఆ జీవాన్ని, ఆ బలాన్ని మనం పొందుకుని ఒకవేళ మరణించినా తిరిగి లేస్తాం రెండవ రాకడలో. మరణంపై జయం ఇచ్చేది పునరుత్థానం. ఎఫెసీ 1:17-21 కాబట్టి ఇక్కడ వ్రాయబడింది, ఈ యొక్క పల్లకిని మోసేటువంటి శూరులు పరాక్రమవంతులు. మనము దైవికమైన బలాన్ని, శక్తిని కలిగి యేసుక్రీస్తు సువార్త రథమును అలాగ పల్లకిని మోయాలి. రెండవదిగా వారట ఆ పల్లకిని మోసేవారు ఖడ్గదారులు. వారు నడుమును ఖడ్గము కట్టుకుంటారు. ఈ ఖడ్గం దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. రాత్రి భయం వల్ల వారు సెక్యూరిటీగా ఉండి శత్రువు వస్తే ఆ కత్తితో వారు ఖండిస్తారు. అందుకనే ఫైట్ చేస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఇటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను
కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. కాబట్టి దేవుని వాక్యము రెండంచులు గల కత్తి కంటే పదునైంది, ఖడ్గానికి 2 అంచులు. ప్రకటన గ్రంథం 2:12. పెర్గములో ఉన్న సంఘవదూతకి ఎలా వ్రాయం, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గాలవాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవుని వాక్యానికి 2 అంచులు ఉన్నాయి. 1 ప్రేమ, 2 న్యాయం. దొంగవాడి కత్తి ప్రాణాన్ని తీస్తుంది. డాక్టర్ గారి చేతిలో ఉన్న కత్తి ప్రాణాన్ని పోస్తుంది. ఆడవారి చేతిలో ఉన్న కత్తి లేక కత్తిపేట వారు కూరగాయలను కోసినప్పుడు పుచ్చి మంచి చెడులను ఖండిస్తుంది. మరి ప్రభు వాక్యము మనము ధరించాలి. 149:6 వారి నోట దేవునికి చేయబడు స్తోత్ర ఉత్సాహములున్నవి. ఆత్మ ఖడ్గం. ఎఫెసీ 6:17 రక్షణ శిరస్త్రానం దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి. ఇది మన ఆత్మ ఖడ్గం, అపవాదిని ఎదిరించడానికి. ఖడ్గం దేన్ని కట్టుకోవాలి? నడుమున కట్టుకోవాలి. కీర్తన 45:3 సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకొనుము. నడుమంటే బైబిల్ ప్రకారంగా 1 పేతురు 1:13 మనస్సు అనే నడుము కట్టుకోమన్నాడు. మనసు తిన్నగా ఉండాలంటే వాక్యం అనే కత్తి నీ మనసులో ఉండాలి, హృదయంలో ఉండాలి. అందుకే ప్రభు సువార్తకు వెళ్ళినప్పుడు శిష్యులతో చెప్పాడు, మీ అంగీ నమ్మి కత్తి కొనుక్కోమన్నాడు. ఇది వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యం అనే ఖడ్గం మనం కలిగి ఉంటే శత్రువుని మనం ఓడించడానికి ఇది గొప్ప వెపన్. 3వదిగా యుద్ధ వీరులు. యోబు గ్రంథం 7:1 భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కదా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా. విశ్వాస జీవిత యాత్రలో మనం దేవుని పని కొరకు పని చేస్తున్నప్పుడు ఒక యుద్ధమే చేయాలి. మన యుద్ధం ఎవరితో చేయాలి? మన యుద్ధము శరీర సంబంధమైన మనుషులతో కాదు, సాతానుతోనూ దాని అనుచరులతోనూ. అపవాది మన శత్రువు. భూమి మీద మనుషులెవరు మన శత్రువులు కాదు, కానీ దురాత్మలు, అంధకార శక్తులతో మనం లోకనాథులతో పోరాడుతున్నాం. అలాగే ఎఫెసీ 6:12 ప్రకారంగా మనం పోరాడున్నది శరీరులతో కాదు అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథులతోనూ ఆకాశమండలం జ్యోతులతోనూ దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నామని వ్రాయబడింది. మరి యుద్ధం ఎలా చేయాలి? నియమం ప్రకారంగా చేయాలి. 2 కొరింథీ 10:4 వ్రాయబడింది, మన యుద్ధోపకరణాలు భౌతికమైనవి కావు, శరీర సంబంధమైనవి కావు. కాబట్టి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలిన బలము గలవై ఉన్నాయి. ఎఫెసీ 6:13 6 రకములైన ఆత్మీయ యుద్ధోపకరణాలు, వెపన్స్ ఉన్నాయి అపవాదితో, దురాత్మలతో పోరాటం చేయడానికి. ఇవి క్రైస్తవుడిగా మనం కలిగి ఉండాలి. 7వది కూడా ఉంది, చూద్దాం. యుద్ధం చేయాలంటే ఏం కావాలి? ఎఫెసీ 6:13-17 వరకు. మొదట దట్టి, నడుమునకు సత్యమైన దట్టి. 2వది నీతి అను మైమారు తొడుక్కోవాలట. 3వది పాదములకు సమాధాన సువార్త సిద్ధ మనసైన జోడు. 4వది విశ్వాసమైన డాలు. 5వది రక్షణయను శిరస్త్రానం. 6వది వాక్యం అనే ఆత్మ ఖడ్గం. 7వది కూడా ఉంది, అది ప్రార్థన విజ్ఞాపన. కాబట్టి 7 ఆయుధాలు మనం ధరించాలి. అప్పుడు యుద్ధంలో మనము పోరాటంలో నిలవాలి. తిమోతి 1 పత్రిక 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. 2వ తిమోతి 4:7 కూడా పౌలు గారు అన్నాడు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకోండి. మన శత్రువు మెలకువ లేకుండా ఉన్నాడు, ఎవరిని మింగుదునా గర్జన సింహాలే. మనము వాడిని ఓడించాలంటే ఖడ్గదారులమై ఉండాలి. అప్పుడే ఈ సువార్త రథాన్ని, ఈ సంఘ రథాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలం, ప్రభును మోయగలం. మనము సొలొమోను రాజు పల్లకి ద్వారా ఇన్ని ఆత్మీయ సత్యాలు తెలుసుకున్నాం. అట్టి శూరులమై, పరాక్రమశాలురమై, ఖడ్గదారులమై, యుద్ధవీరులమై ఈ లోకయాత్రలో సాగిపోతూ మన శత్రువైన అపవాదిని ఓడిస్తూ జయవీరులమై రాకడ సిద్ధపడే భాగ్యం మనందరికీ కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత.